డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మారుతి మరొక ట్రీట్ రెడీ చేయబోతున్నాడా? రాజాసాబ్ నుండి ట్రైలర్ 2 కూడా ఉండబోతుందా? స్పిరిట్ పట్టాలెక్కేది అప్పుడేనా? రెబెల్ స్టార్ సరసన మరొకసారి ముగ్గురు ముద్దుగుమ్మలు ఆడి పాడబోతున్నారా? స్పిరిట్ ప్రాజెక్ట్ గురించి టాలీవుడ్ లో వినిపిస్తున్న ఆ నయా రూమర్స్ ఏంటి? ప్రభాస్ లో ఫన్ అండ్ రొమాంటిక్ యాంగిల్ చూసి చాలా కాలమే అవుతుంది. అందుకే మారుతి రెబెల్ స్టార్ ను డార్లింగ్ అవతార్లోకి మార్చేశాడు. వింటేజ్ లుక్, ఫన్ మిస్ కాకుండా జాగ్రత్త పడ్డ డైరెక్టర్ ముగ్గురు భామల్ని పట్టుకొచ్చి సినిమాకు మరింత కలర్ అద్దాడు. 100 రోజుల ముందు నుంచే ఫ్యాన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేసిన మారుతి నెక్స్ట్ ట్రైలర్ 2 కూడా రిలీజ్ చేయబోతున్నాడట. ఈ విషయాన్ని ఓ నిర్మాత ట్వీట్ చేసి లీక్ చేసేశాడు. ట్రైలర్ 2లో 2 పాటలు బెటర్ సీజీ వర్క్ తో రాబోతున్నాయని హింట్ ఇచ్చేశాడు. డార్లింగ్ చేతిలో ప్రజెంట్ సుమారు 4-5 ప్రాజెక్టులున్నాయి. కానీ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ పై మాత్రం హైపర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నట్లు సందీప్ మాటల్లోనే అర్థమవుతోంది. సెప్టెంబర్ ఎండింగ్ నుంచే ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందని గతంలో అనౌన్స్ చేసిన యానిమల్ డైరెక్టర్ ఈ మంత్ గడిచిపోయింది కానీ నయా అప్డేట్ ఇవ్వలేదు. అయితే అక్టోబర్ లేదా నవంబర్లో మూవీని స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. స్పిరిట్ నుంచి దీపిక అవుట్ కావడంతో తృప్తి దిమ్రీని పట్టుకొచ్చిన సందీప్ రెడ్డి వంగ డార్లింగ్ సరసన మరో 2 భామల్ని ఫిక్స్ చేయబోతున్నాడన్న బజ్ నడుస్తోంది. ఇప్పటికే మృణాల్ ఠాకూర్, కరీనా కపూర్ అంటూ వార్తలొచ్చాయి. అలాగే ఇప్పుడు రూమర్ల జాబితాలోకి మడోనా సెబాస్టియన్ కూడా చేరింది. ప్రేమం మలయాళం, తెలుగు వర్షన్లతో చేరువైన ఈ కేరళ కుట్టి శామ్ సింగ్ రాయ్లో ఓ చిన్న రోల్ చేసింది. మళ్లీ కనిపించకుండా పోయిన ఈ బ్యూటీని డార్లింగ్ మూవీకి తెస్తున్నాడని లేటెస్ట్ బజ్. ఇక ఇందులో తరుణ్, శ్రీకాంత్ మాత్రమే కాదు, కొరియన్ యాక్టర్ డాన్ లీ కూడా కనిపించబోతున్నాడన్న బజ్ అయితే గట్టిగానే నడుస్తోంది. మరి ఇవి రూమర్లా వాస్తవాలా తెలియాలంటే ప్రాజెక్టు పట్టాలెక్కేంత వరకు ఆగాల్సిందేనా? లేక సందీప్ ఒక్క ట్వీట్తో చెక్ పెడతాడా? చూద్దాం డైనమిక్ డైరెక్టర్ ఏం చేయబోతున్నాడో.